పదవులు చేపట్టము అని చెప్పేశాడు అప్పుడు బాలాసాహెబ్ ఠాకరే. అప్పుడు మురళీ మనోహర్ జోషి వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మురళి కాదు, మనోహర్ జోషి వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ రోజున. షిండే అని చెప్పేసి బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆ రోజుల్లో. అలాంటిది బాలాసాహెబ్ ఠాకరే వారసుడు వచ్చేసేసి తను ముఖ్యమంత్రి అయ్యాడు. రైట్, మంచిదే. హిందుత్వ అంశాన్ని తెర మీద కంటిన్యూ చేసుకుని ఉండాల్సిందే. ఈయన మళ్ళీ మరాఠా ఇష్యూ తీసుకొచ్చాడు. ఇక్కడ కాంట్రడిక్షన్ ఏమైంది? కాంగ్రెస్ శరద్ పవార్లతో కలిసిపోయాడు. వాళ్ళు పూర్తి హిందుత్వ ద్వేషులు ఆ ఇద్దరు కూడా. ఎన్సీపీ కానీ కాంగ్రెస్ కానీ పూర్తి హిందుత్వ ద్వేషులు. వాళ్ళకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీనే శివసేన. ఏ వ్యవస్థకి ఇప్పుడు చంద్రబాబు గారు కనుక అప్పుడు కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో తుడిచిపెట్టేశారు. అదే కాంగ్రెస్తో కాకుండా మన కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. అట్లాగే అక్కడ కాంగ్రెస్తో కలిసి సర్వనాశనం అయింది శివసేన. అయ్యి ఇప్పుడు హిందుత్వవాదానికి అక్కడ లీడ్ రోల్ బీజేపీకి ఇచ్చేసుకుంది, త్యాగం చేసేసుకుంది పాపం దాని కర్మగా. కానీ బీజేపీ పొత్తులు పెట్టుకుని కూడా ప్రయోజనం పొందుతుంది కదా. అంతే, ఇప్పుడు పొత్తు పెట్టుకున్న తర్వాత అది ఫెయిల్ అవ్వట్లేదు కదా. ఇక్కడ బేసిక్ గా ఒకటి ఉంది, అది పొత్తు పెట్టుకుని ఒద్దికగా ఉంటది. మీరు ఎప్పుడు గొడవలు పడచ్చు చూడండి. అది ఇప్పుడు ఇక్కడే ఉంది. కనీసం గొడవలు ఏమన్నా పెట్టుకుంటుందా? నువ్వు నాకు ఇట్లా